నమస్తే, నేను మీ సతీష్. ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక పరిణామాలు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అక్కడ అధికార పార్టీలో అయితే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు షాక్ ఇస్తుంటే, తాజాగా ఒక కీలక నేత కుమారుడు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చాడు అనేటువంటి ఒక చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. మరి ఎవరు ఆ వ్యక్తి, ఏ విధమైనటువంటి షాక్ ఇచ్చాడు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకులకి టిక్కెట్ల పంచాయతీ షాక్లు ఇస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చినట్లుగా ఒక చర్చ అయితే ఈరోజు తెరపైకి వస్తుంది. ఎవరు నాయకుడు, ఏ విధమైనటువంటి షాక్ ఇచ్చారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇందులో సీక్రెట్ ఏముంది సతీష్ గారు? ఇది రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఒంగోలులో మాజీ మంత్రి ఉన్నాడు కదా, బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆ బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఇష్యూ ఇక్కడ ఏంటి అంటే, బాలినేని శ్రీనివాసరెడ్డిని మొదటి నుంచి కూడా ఆయన ఫస్ట్ విడతలో మంత్రిగా చేశాడు. ఆ తర్వాత మంత్రుల్లో చాలామందిని, అంటే ఒక 4-5 కంటిన్యూ చేసి బాలినేని శ్రీనివాసరెడ్డిని మాత్రం డ్రాప్ చేశాడు. ఎందుకు డ్రాప్ చేశారు అంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి విజయలక్ష్మి తరఫు రిలేటివ్. విజయలక్ష్మి తరఫు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఫ్ తరఫున రిలేటివ్. ఇప్పుడు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి భార్య తరఫున వాళ్ళకి ప్రాధాన్యత వస్తూ ఉన్నది. ఇది ఆ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు. అంటే భార్య తరఫు రిలేటివ్స్కి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో తల్లి తరఫున వచ్చే రిలేటివ్స్ అందరినీ విత్డ్రా చేసుకుంటూ పోతున్నాడు. ఇది అసలు బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఈ ఎపిసోడ్ అంతా జరగటానికి ప్రధానమైన కారణం. ఓకే, బాలినేని శ్రీనివాసరెడ్డి తన ప్రాధాన్యత తగ్గిస్తున్నాడు జగన్ అనే విషయం ఆయనకు అర్థమైపోయింది. ఆయనకు అర్థమైపోయి మంత్రి పదవి తీసేయంగానే ఆయన రియాక్ట్ కాలేదు, కానీ అంత తీవ్రంగా ఆయన రియాక్ట్ కాలేదు, కానీ ఆయన అభిమానులు మాత్రం తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. తీవ్రంగా రియాక్ట్ అయ్యి రోడ్ల మీద అన్ని టైర్లు కాల్చడం అది ఇది చేసి చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్టులు చేశారు. ఆ తర్వాత సర్దుకున్నారు. మెయిన్గా ఇంకా అక్కడ ఒంగోలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరుగుతున్న ఇంకొక ప్రధానమైన ఇష్యూ ఏంటి అంటే, బాలినేని శ్రీనివాసరెడ్డికి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి మధ్యలో తగాదా ఉంది. ఆధిపత్య పోరాటం నడుస్తూ ఉన్నది. వైవి సుబ్బారెడ్డికేమో ఇప్పుడు ప్రాధాన్యత పెరుగుతూ ఉన్నది, బాలినేని శ్రీనివాసరెడ్డికేమో ప్రాధాన్యత తగ్గుతూ వస్తున్నది. దాంతో ఏమైంది అంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడ ఉండాలా వద్దా అనే మీమాంసలో పడిపోయాడు. ఈ నేపథ్యంలోనే బాలినేనికి మళ్ళీ టికెట్ ఇస్తే ఓడిపోతాడు అని చెప్పి ఐపాక్ బృందం వాళ్ళు ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చినట్టుగా జగన్ ప్రచారం చేశాడు. బాగా అసలు తీవ్ర స్థాయిలో ప్రచారం చేశాడు. అక్కడ ఒంగోలు పట్టణంలో ఒక పెద్ద కుంభకోణం జరిగింది ఇటీవల కాలంలో. అవేంటంటే, ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు అన్నీ ఫేకే మొత్తం తయారు చేసి, ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఇల్లు ఉందనుకోండి, అక్కడ మీరు ఎక్కడో హైదరాబాద్లోనో బెంగళూరులోనో చెన్నైలోనో మీరు ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకోవడానికి మీరు వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో ఎవరు లేరు. అది మొత్తం ఈ వాలంటీర్ల ద్వారా సమాచారం సేకరిస్తారు. సేకరించిన తర్వాత ఆ ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు తయారు చేస్తారు, ఫేక్ డాక్యుమెంట్లు. మీరు ఏదో సంక్రాంతికో దీపావళికో దసరాకో మీరు వచ్చి చూసుకుంటే ఆ ఇంట్లో ఎవడో వేరేవాడు ఉంటాడు. ఇది నా ఇల్లు అంటాడు, ఇవి డాక్యుమెంట్లు అంటాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ దొంగ డాక్యుమెంట్లని ఇవే కరెక్ట్ డాక్యుమెంట్లు అంటారు. ఇది అతి పెద్ద కొన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అక్కడ. ఈ కుంభకోణంలో పోలీసులు నామకహ కొంతమందిని అరెస్ట్ చేశారు. ఆ అరెస్టు చేసిన వాళ్ళందరూ బాలినేని శ్రీనివాసరెడ్డి మనుషులు. పోలీసులు అరెస్ట్ చేసిన 6-7 అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ బాలినేని శ్రీనివాసరెడ్డి మనుషులు. దాంతో బాలినేని శ్రీనివాసరెడ్డికి బాధేసింది. అదేంటి, నా మనుషులను అరెస్ట్ చేస్తారా? అసలు ఆ పనులన్నీ చేసింది వైవి సుబ్బారెడ్డి మనుషులు అని చెప్పి ఈయన కొన్ని ఆధారాలు ఇచ్చాడు పోలీసులకి. అయినా పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు.
ఇది వైవి సుబ్బారెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య జరుగుతున్న గొడవ. ఈ నేపథ్యంలో టికెట్ పంపకాలు ఈ ఇష్యూలన్నీ వచ్చినాయి. ఈ ఇష్యూలు వచ్చినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి అర్థమైపోయింది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఏంటి, వైవి సుబ్బారెడ్డిని అడ్డుకోవాలంటే ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా, పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పెట్టుకోవాలి. మాగుంట శ్రీనివాసులు రెడ్డి అయితే గెలుస్తాడు అని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. ఆయన ఉంటే ఈయన నేను పోటీ చేస్తానని చెప్పి ఈయన చెప్తూ ఉన్నాడు. జగన్ ప్లాన్ ఏంటి అంటే వైవి సుబ్బారెడ్డిని తీసుకొచ్చి దించాలి అనేది జగన్ క్వార్టరీ. జగన్ ప్లాన్ కూడా కాదు, జగన్ దగ్గర ఉన్న క్వార్టరీ ప్లాన్ ఏంటంటే వైవి సుబ్బారెడ్డిని తీసుకొచ్చి అక్కడ ఎంపీ క్యాండిడేట్గా పెట్టాలి అని. ఈ విధమైన కుటుంబ రాజకీయాలు అక్కడ జరుగుతున్నాయి ఒంగోలులో. ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వదలుచుకోవాలి. ఇవ్వటం ఇవ్వకపోవటం జగన్మోహన్ రెడ్డి ఇష్టం, ఆ పార్టీ అధ్యక్షుడు కాబట్టి. కానీ విజయసాయిరెడ్డి ద్వారా బాలినేని శ్రీనివాసరెడ్డి కబురు పంపించాడు, నేను జగన్ తోటి కల్పిస్తాను రమ్మని. ఆయన విజయవాడ వచ్చి 3 రోజులు వెయిట్ చేశాడు, జగన్ కలవలేదు. దాంతో ఆయన చిచి నేను 3 రోజులు వెయిట్ చేసిన అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి ఆయన కోపంతో హైదరాబాద్ వచ్చేసాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పంపించారు రాజీకి. పంపించి ఆయన ఏం చెప్పాడంటే లేదు నేను మాగుంట శ్రీనివాసులు రెడ్డి వద్దు, వైవి సుబ్బారెడ్డి వద్దు, నేను కంటెస్ట్ చేస్తాను, నేను నీ మనిషిని కదా అని బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాయబారం వచ్చాడు. చీపో నువ్వు చిత్తూరు జిల్లా వాడి, నువ్వు పోటీ చేస్తే నీకెవడు ఓటేస్తాడు అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి దానికి ఒప్పుకోలే. ఇప్పుడు ఏం చేశారు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుక్కి టికెట్ ఇస్తాం, మేము అసెంబ్లీ టికెట్ ఇస్తాము, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఏది కావాలంటే అది ఇస్తాము అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకుని రంగంలో తీసుకురావడానికి వీళ్ళందరూ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. యాతవాత ఏంటి అంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి వైసీపీలో ఇంకా ఫుట్టింగ్ లేకుండా చేద్దాము అనేది వీళ్ళందరి ప్లాన్. కొడుకుని పిలిచారు, ఆయన కొడుకుని శ్రీనివాసరెడ్డి కొడుకుని పిలిచి టికెట్ నీకు ఇస్తాము, మరి నువ్వు కంటెస్ట్ చేస్తావా అని చెప్పి దువ్వారు. అక్కడ మొత్తం అందరినీ బాగా చేశారు. చేస్తే అతనేమన్నాడు అంటే మేము ఇక్కడ సొంత డబ్బులు ఖర్చు పెట్టి చాలా పనులు చేయించాము, అవి మొత్తం దాదాపు 175 కోట్ల దాకా బిల్స్ ఉన్నాయి, మరి ఆ బిల్స్ క్లియర్ చేయండి, నేను కంటెస్ట్ చేస్తానని బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకు, మరి ఆయన కూడా మరి తండ్రిని కాదని అతను కూడా రాడు కదా, అందుకని అతను రివర్స్ ఇంజనీరింగ్ మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకుని పోటీకి దించాలి అంటే దిగటానికి రెడీ అని చెప్పాడు అతను. నాకు 175 కోట్ల బిల్స్ ఉన్నాయి, మేము ఖర్చు పెట్టిన డబ్బులు గవర్నమెంట్ పనులకి, సొంత పనులకు కాదు, వేరే పనులకు కాదు, గవర్నమెంట్ అభివృద్ధి పనులకి మేము ఖర్చు పెట్టినవి 175 కోట్ల రూపాయలు, దాదాపుగా 175 కోట్లు ఉన్నాయి, ఆ బిల్స్ రిలీజ్ చేయమనండి, కంటెస్ట్ చేయడానికి నేను రెడీ అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకు చెప్పాడు. కాదు సార్, ఎన్నికల సమయంలో మనం చూస్తూ ఉన్నాం, ఆ పార్టీలో అందరూ డిపాజిట్లు పెట్టాలి అని చెప్పేసి నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉంటే, మరి బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకు చేసిన డిమాండ్కి ఆయన తలొగ్గుతాడంటారా? ఇప్పుడు చాలామందికి బిల్స్ ఇచ్చేస్తూ ఉన్నాడు. ఈ ఎలక్షన్ టైంలో మొత్తం సెంటర్ నుంచి వచ్చిన ఫండ్స్ అన్నీ బిల్స్ పేమెంట్ చేస్తూ ఉన్నాడు, అందరికీ చేస్తున్నాడు, కానీ బాలినేని శ్రీనివాసరెడ్డికి చేయట్లే. అందుకని వాళ్ళు ఈ ఫిట్టింగ్ వాళ్ళు పెట్టారనమాట అటు సైడ్ నుంచి. ఇది జరుగుతుంది. ఇప్పుడు డబ్బులు ఇస్తాడా లేదా అనేది కాదు, పరిస్థితి ఏంటి అంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని ఒంటరి వాడిని ఎలా చెయ్యాలి, ఆఖరికి కొడుకును కూడా ఎట్లా డివైడ్ చేయాలి, ఆయన దగ్గర నుంచి టికెట్ ఇస్తామనగానే కొడుకులో ఆశ పెరుగుతుంది కదా, ఇటువైపు రావాలి, ఇటువైపు చేయాలి, అతన్ని కొడుకు నుంచి కూడా అతన్ని దూరం చేయాలి అని ఈ విధమైన కుట్రలు, గేమ్ ప్లాన్లు, ఇవన్నీ కూడా అంతఃపుర రహస్యాలు. ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ కూడా ఈ అంతఃపుర రహస్యాలు వైసీపీలో మొత్తం ఒక మంటలు రేపుతున్నాయి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే తన రాజకీయ ప్రయోజనాల కోసం కుటుంబాల్లో కూడా చీలికలు తెచ్చేటువంటి కొన్ని దుర్మార్గపు చర్యలకైతే జగన్మోహన్ రెడ్డి పాల్పడుతున్నాడు అనేటువంటి అంశాలు కూడా ఈ చర్చ ద్వారా అయితే అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా లబ్ధి పొందేందుకు
ఏ స్థాయికైనా దిగజారుతాడు. ఈ క్రమంలోనే ఏదైతే ఆ పార్టీలో తను టికెట్ల పంచాయతీ పెట్టాడో ఈ క్రమంలో ఆ పార్టీ నేతలకి ఇంతకాలం ఆయన షాక్లు ఇస్తూ ఉంటే ఈ రోజున ఆయనకే రివర్స్లో షాక్ ఇచ్చేందుకు బాలినేని కుమారుడు కూడా తయారయ్యాడు అన్నటువంటి భావన అయితే మాత్రం సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.